జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. తృష్ణాతో ఏ మదన పవనోద్దూతమోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ. ఈ సంసారమను సముద్రములో ఆశయే జలము. ఆ జలము కామమును పనిగాలుచే కదల్పబడుచుండును. అట్లు కదలుటచే మోహమును కెరటములు వరుసగా సాగుచుండును. ఆ సముద్రములో భార్య సుడిగుండం వలె పట్టి త్రిప్పి అందు పడిన వారిని బయటకు పోనీయక ముంచివేయును. బిడ్డలు, బంధువులు, మొసళ్ళు మొదలగు జంతువుల వలె కబళింప ప్రయత్నించుందురు. ఇట్లు భయంకరమగు సంసార మహాసముద్రమునబడి దాటునుపాయము లేక మునుగుచున్న మాకు ఓ వరదా, ఓ త్రిధామ, నీ పాదపద్మ భక్తి అనడి నౌకను ఒసంగి దరిజేర్పుము. ముకుందమాల 15th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధం 7వ స్కంధం 12వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము పూర్తి చేసుకొని త్రిపుర దహన వృత్తాంతము, తర్వాత యుధిష్ఠిర నారద సంవాదంలో భాగంగా 30 ధర్మాల గురించి తెలుసుకొని తర్వాత వర్ణధర్మములు కూడా తెలుసుకొని మనం ఇప్పుడు స్త్రీ ధర్మం గురించి, మిగతా ఆశ్రమాల గురించి మనం విశేషంగా తెలుసుకుందాం. స్త్రీ ధర్మము భర్తను దేవునిగా భావించుట, శుశ్రూష చేయుట, వారి ఎడల అనుకూల్యము కలిగి ఉండుట, వారి బంధువుల యందు అనువర్తనము, భర్త చేయు వ్రతములను తాను కూడా పాలించుట, గృహకృత్యములను శ్రద్ధతో నెరవేర్చుట, భర్తకు అనుకూలములకు కోరికలను కలిగి ఉండుట, ప్రియము సత్యముగు మాట కలిగి భర్తను ప్రేమతో సేవించుట అనునవి స్త్రీకి ధర్మములు. అట్లుండుటచే ఆమె లక్ష్మీవలే ఆరాధింపబడును, ఆనందించును. కొందరు వారి వారి పూర్వులు ఆచరించి వృత్తులనే ఆచరించుచూ జీవించుచుందురు. రజకులు, చర్మకారులు మొదలగువారు వారి వృత్తులతో వారు జీవించుచుందురు. ఈ ధర్మములు వారి వారి స్వభావముననుసరించి ఉండునని వేదవేత్తలు చెప్పిరి. తమ స్వభావ సిద్ధమగు వృత్తితో తాము ఆచరించు ధర్మములను ఆచరించుచు జ్ఞాన వైరాగ్యములతో కోరికలను పెంచుకొనకుండా జీవించినచో సధర్మాచరణము బంధము నుండి విడదీయును. కోరికలు అధికమై ఆ కోరికలు తీరుటకు భోగములను అనుభవించు వారికి మనస్సులో విరక్తి కలగదు, బంధమునే పొందుచుందురు. పొలములో ఎడతెగక పంటలు పండినచో సారము తగ్గును కదా. అట్లే మన చిత్తము కూడా కోరికలను సాధించుటకే వినియోగించినచో నిర్వీర్యమగును. పైన చెప్పిన ధర్మములు కలవారిని బ్రాహ్మణాది వర్ణములకు చెందినవారిగా గుర్తించవలెను. ఇంతకుముందు పాడ్కాస్ట్లో మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలను తెలిపాము. అవి అక్కడ వివరించబడ్డాయి. ఆ ధర్మములు వేరొక చోట కనపడినచో వారిని కూడా బ్రాహ్మణాది శబ్దములచే వివరింపవచ్చును. ఈ ధర్మములు లేని వారిని జాతి మాత్రముచే ఆ వర్ణములకు చెందినవారుగా భావింపరాదు. ఇక 4 ఆశ్రమములు: 1 బ్రహ్మచర్యము, 2 గార్హస్థ్యము, 3 వానప్రస్థము, 4 సన్యాసము. వాని ధర్మములను వివరించున్నారు. అధ్యయనము చేయుచు గురుకులమున ఉన్నవాడు బ్రహ్మచారి. అతడు
ఇంద్రియములకు వశపడి ఉండరాదు. గురువునకు అనుకూలముగా వర్తించవలెను. గురువు కంటే అధికుడు అనునట్లు ఉండరాదు. గురువునందు ప్రేమ కలిగి ఉండవలెను. ప్రాతకాలమున సాయంకాలమున గురువును, అగ్నిని, సూర్యుని, వేదవేత్తలను సేవింపవలెను. 2 సంధ్యలలో గాయత్రి మంత్రం జపింపవలెను. గురువు నుండి వేదమును నేర్చుకొనుచు అధ్యయన ప్రారంభమున సమాప్తియందు గురువునకు నమస్కారము చేయవలెను. బ్రహ్మచారి చిహ్నములను ధరించి ఉండవలెను. ఉదయ సాయంకాలములందు భిక్షాటనము చేసి తెచ్చిన దానిని గురువు ముందుంచి వారి అనుమతితో భుజింపవలెను. స్త్రీ ప్రసంగములను చేయరాదు. గురుపత్నులతో తగిన సమయములో తప్ప కలిసి ఉండరాదు. యువతులతో కలిసి ఉండుట, వారిచే అభ్యంగనాదులు చేయించుకొనుట చేయరాదు. బ్రహ్మచర్యమునందు ఉన్నప్పుడు నియమముతో స్త్రీ సంబంధమును పరిహరింపవలెను. స్త్రీ అగ్ని వంటిది, పురుషుడు ఘృతకుంభము వంటివాడు. వారిద్దరూ ఏకాంతముగా ఉన్నచో మనసు చలించుటకు అవకాశమున్నది. తన శీలమున, భోజనమున నియమమును సాగించవలెను. సన్యాసులు కూడా స్త్రీ సంబంధమున జాగరూకులై ఉండవలెను. వారికి జ్ఞానముచే సర్వము బ్రహ్మాత్మకముగా తెలియను కనుక వారికి భేదముండదని అనుకొనరాదు. దేహాత్మాభిమానము శరీరమును ఉన్నంత కాలము ధర్మములను ఆచరించుతూనే ఉండవలెను. బ్రహ్మచారి అధ్యయనం పూర్తి చేసుకున్న తరువాత గురువు యొక్క అనుజ్ఞ పొంది గృహస్థాశ్రమమును స్వీకరించి తరువాత వానప్రస్థమును స్వీకరింపవలెను. లేదా సన్యాసాశ్రమమునైనా స్వీకరించవచ్చును. వీరు అగ్నియందు, గురువునందు, సర్వభూతములయందు, తనయందు కూడా భగవంతుడు వ్యాపించి ధరించి ఉన్నాడనియు అతనికి ఈ శరీరములో ఉన్నను దోషములంటవనియు గుర్తించి తమ తమ ధర్మములను తాను ఆచరించుచూ ఉండవలెను. ఇట్లుండుటచే వారు చివరికి మోక్షమును పొందుదురు. వానప్రస్థుడు తనంత తాను పండించుకొని తినుటగాని వండుకొని తినుటగాని చేయరాదు. ఫలమూలాదులు కూడా తమంత తాము పరిపక్వము కాక మునుపు తినరాదు. పచ్చివి తినరాదు. తనంత తాము పండినవి గాని సురుని ఎండకు ఎండినవి కాని తినవలెను. వానప్రస్థాశ్రమమున అగ్నిహోత్రముండును కనుక ఆ అగ్నిహోత్రమునకు రక్షణకై పర్ణశాలను నిర్మించుకొనవలెను. లేదా పర్వత గుహలలో ఉండవలెను. తాను మంచు, గాలి, వర్షము మొదలగు వానిని ఓర్చుకొని వాడే ఉండవలెను. వానప్రస్థుడుగా కొంతకాలమున్న తర్వాత శరీరమున ఆహారమును తీసుకొనుట వానప్రస్థుడు కొంతకాలమున్న తర్వాత శరీరమున శక్తి తగ్గి ఏమీయూ చేయలేని స్థితి వచ్చినప్పుడు అగ్నులను తనలో ఆరోపించుకొనవలెను. ఆహారమును తీసుకొనుట మానవలెను. సర్వేంద్రియములను ఆయా దేవతలయందు చేర్చవలెను. పూర్తిగా సర్వ వ్యాపారములను సర్వభూతములయందు ఉపసంహరించి జ్ఞానస్వరూపుడగు తాను భగవంతుని శరీరభూతుడనని భావించి భగవంతునితో ఏకీభూతుడై ఉండవలెను. సన్యాస ధర్మములో శక్తిలేని వారైనచో వానప్రస్థాశ్రమం నుండియే శరీరమును వీడి సాయుధ్యము నొందుదురు. కొందరు వానప్రస్థము నుండి గాని గృహస్థాశ్రమం నుండి గాని సన్యాసాశ్రమమును స్వీకరింతురు. అట్టివారు దేహమునకు సంబంధించిన పరివారమును పరికరమును కూడా వదలవలెను. దండమును, కమండలమును, ఉపవీతమును, కటిసూత్రమును, కౌపీన ఆచ్ఛాదన వస్త్రములను మాత్రము కలిగి ఉండవలెను. తనకు ఆత్మయగు భగవంతుని యందే మనసు నిలిపి ఆనందించుచుండవలెను. నివాసస్థానముగా ఒక దానిని ఏర్పరచుకొనక ఒంటరిగా భిక్షతో మాత్రమే జీవించుచు గ్రామైక రాత్రముగా సంచరించుచు ఉండవలెను. నారాయణుడే ప్రాప్యము, ప్రాపకము, ఆధారము అను అధ్యవసాయము
కలవాడై సర్వభూతముల ఎడ మైత్రితో శాంతుడై ఉండవలెను. చేతనాచేతనములన్నయు పరమాత్మ శరీరముగా పరమాత్మయందు సర్వమును సర్వమునందు పరమాత్మను దర్శించుచుండవలెను. జీవించవలనని గాని చనిపోవలనని గాని కోరరాదు. భూతములకు ఉత్పత్తి వినాశములకు హేతువగు కాలముని గమనించుచుండవలెను. ఆధ్యాత్మిక విద్య కంటే ఇతరములకు విద్యలను అభ్యసింపరాదు. జీవనకు ఏ వృత్తిని జీవనమునకు ఏ వృత్తిని స్వీకరింపరాదు. వాదమును తర్కమును విడవవలెను. ఒక పక్షమును ఆశ్రయించి ఉండరాదు. శిష్యులను నిర్బంధించి స్వీకరింపరాదు. అనేక గ్రంథాధ్యయనము చేయరాదు. వ్యాఖ్యలను చేయుట మానవలెను. కార్యములను చేయుటకు ప్రయత్నించుచూ ఉండరాదు. యత్యాశ్రమము ధర్మాచరణమునకు సాధనము కాదు, అధర్మమునకు నివారకము కూడా కాదు. వారికి ధర్మాధర్మములతో సంబంధము లేదు. శాంతులు సమచిత్తులు అయి ఉండవలెను. తమ మహత్వమును తాము ప్రకటించుకొనరాదు. ఉన్మత్తుని వలె బాలుని వలె తాను చేయు వ్యాపారములకు ఒక ప్రయోజనమున్నట్లు ఇతరులకు గోచరముగాని విధముగా ప్రవర్తించవలెను. సన్యాసాశ్రమ ధర్మములను ఎరుంగుటకు ప్రహ్లాదుడు అజగర వ్రతమున ఉన్న ఒక అవధూతకు జరిగిన సంవాదమును ఎరుంగదగును. కొండ చిలువ వలె ఏ వస్తువులను తన దగ్గరకు వస్తే దానిని మాత్రమే స్వీకరించి శరీర పోషణమునకై ప్రయత్నము చేయక ఉండెడి వారిని అజగర వ్రతము చేయు అవధూతలందురు. సహ్యపర్వతము యొక్క చర్యయందు కావేరీ తటమున వట్టి నేలపై పరుండియున్న ఒక అవధూతను ప్రహ్లాదుడు చూచెను. శరీరమంతయు ధూళి క్రమి ఉన్నది. దేహకాంతి కనపడక ఉండెను. ప్రహ్లాదుడు లోకం యొక్క స్వభావమును ఎరుంగవలని కొంతమంది మంత్రులతో లోకమంతయు సంచరించుచూ వచ్చుచూ ఆ అవధూతను చూచెను. అతడు కర్మచేగాని ఆకారముచేగాని వాక్కుచేగాని వర్ణాశ్రమాదులచేగాని ఇతడిట్టివాడు అని తెలుసుకున్నటకు వీలుగాకుండా ఉన్నాడు. ఆ అవధూతకు ప్రహ్లాదుడు నమస్కరించెను. మహాభాగవతుడు ప్రహ్లాదుడు అతని పాదములను శిరస్సుతో తాకి ప్రశ్న అడుగుతాడు. ఈ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.